హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బిగ్ టాక్. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు నిరుద్యోగం ఉద్యోగ నియామకాల చుట్టూ ఒక యుద్ధం నడుస్తుందండి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో నమ్మలేని అక్రమాలు జరిగాయంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చెప్పారు. ఫోరెన్సిక్ రిపోర్ట్లు బయటపెట్టారు. అర్హత లేని ప్లంబర్లు డ్రైవర్లతో గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లు దిద్దించారని, వందలాది జవాబు పత్రాలు మార్చేశారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఐఏఎస్ క్యాడర్కు పునాదైన గ్రూప్ 1 అధికారుల ఎంపికలోనే ఇలాంటి ఉల్లంఘనలు జరిగితే రాష్ట్ర పరిపాలన వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఏ రాజ్యాంగబద్ధ వ్యవస్థను ప్రక్షాళన చేయటం కూటమి ప్రభుత్వానికి ఎంతవరకు సాధ్యం? అదే సమయంలో 2018 నోటిఫికేషన్ ద్వారా నిజాయితీగా మెరిట్ సాధించి బాధ్యత నిర్వర్తిస్తున్న అధికారుల పరిస్థితి ఏమిటనే చట్టపరమైన ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరోవైపు ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి పరీక్షల్లో మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డిఎస్సి పేపర్ తయారీ, నిర్వహణ బాధ్యతలను ఒకే అధికారికి అప్పగించి అక్రమాలు తెరలేపారని ప్రెస్ మీట్లో సంచలన ఆరోపణలు చేశారు. తమ విమర్శలకు భయపడే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. నిరుద్యోగులు, విద్యార్థుల ఓట్ బ్యాంక్ 2024 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయంగా ఎవరికి లబ్ధి చేకూరుస్తాయి? వ్యవస్థలో పారదర్శకత ఎలా వస్తుంది? ఈరోజు అనేక కీలక అంశాలు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు సంధించారు. దాంతోపాటుగా ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తండ్రి కొడుకులు ఇద్దరే వాళ్ళే బ్యాటింగ్ ఆడుకుంటున్నారు, వాళ్ళే బౌలింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళే ఎంపైరింగ్ చేసుకుంటున్నారని చెప్పి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాంతోపాటుగా డిఎస్సీలో జరిగిన అనేక అంశాలు బయటపెట్టారు. డిఎస్సీలో జరిగిన అనేక అవకతవకలు బయటపెట్టారు. దాంతోపాటుగా మరొక కీలకమైన ఒక సవాలు విసరని చెప్పుకోవచ్చు. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన ఒక సవాలు విసరని చెప్పుకోవచ్చు. సరే, మీరు చెప్పినట్టే మా హయాంలో జరిగిన గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయి అనుకుందాము, మేము రెడీ. మరి మా హయాంలో జరిగిన గ్రూప్ 1కి, 2018లో జరిగిన ఎగ్జామ్కి, తర్వాత ఇప్పుడు జరిగిన డిఎస్సికి అన్నిటికీ కలిపి సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి వేసే దమ్ముందా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. మరి ఏ విధంగా జరగబోతుంది, ప్రభుత్వం సవాల్ ఏ విధంగా తీసుకోబోతుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం బిగ్ టాక్లో మాట్లాడదాం. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి రాజకీయ విశ్లేషకులు నారపురాజు నరసింహరావు గారు, నరసింహరావు గారితో మాట్లాడదాం. నరసింహరావు గారు నమస్తే అండి. నరసింహరావు గారు నమస్తే అండి. నమస్తే సాయి గారు. సార్, ఇవాళ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్లో అనేక కీలకమైన అంశాలు ప్రస్తావించారు. అంటే అసెంబ్లీలో ఏదైతే లోకేష్ గారు మాట్లాడారో ఆ పాయింట్స్ని తీసుకొని వాటి ఆధారంగా చాలా క్వశ్చన్స్ తిరిగి అడిగారు. అంటే ఇవాళ అడిగిన క్వశ్చన్స్లో మనకు కొన్ని పాయింట్స్ చూస్తే నిజంగానే అవకతవకలు జరిగాయా అనే ఆలోచన ప్రజల్లో కనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేసిన మాటలు, ఆయన విసిరిన సవాలు, వీటన్నిటినీ ఏమన్నా ఇంపాక్ట్ జరుగుతుందా? ప్రభుత్వం ఏమన్నా దీనిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? వినిపిస్తుందా సార్? సాయి గారు, మొదట మీ మాటలు చాలా వరకు నాకు వినిపించలే. ఓకే. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీరు ఫాలో అయ్యే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి ఆయన డీటెయిల్గా బయటపెట్టారు. అంతేకాకుండా ఏవేవైతే జీవోలు రద్దు చేశారో ఆ జీవోలతో పాటు స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాల గురించి, తర్వాత మెరిట్ లిస్టులో జరిగిన అక్రమాల గురించి, వీటన్నిటి గురించి ఆయన ఒక పెద్ద సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి సవాలు విసిరారు. అంటే నిజంగా మీకు ఒకవేళ జరిగిందనుకుంటే, మీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, అన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి పిలిపించారు. మరి ప్రభుత్వం ఈ సవాల్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందనుకుంటున్నారా? సాయి గారు, మీకు, రవికిరణ్ గారికి, మన స్వతంత్ర ఛానల్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. మన ఈ పూట మన చర్చాంశం నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగ అవకాశాలు. దీనికి సంబంధించినటువంటిది అసలు మనం చూసినట్లయితే 2014లో రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరగడానికి కూడా ఒక 20 సంవత్సరాల ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, ఈ డిఎస్సి కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కానీ, అంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, అంతకుముందు కాంగ్రెస్, అంతకుముందు ఒక 20-30 సంవత్సరాల నుంచి మనం అలా బేరీజ్ వేసుకుని వస్తున్నట్లయితే నిజంగా ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని కాలానుగుణంగా, అంటే మన క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తున్నారా, భర్తీ చేయకపోతే ఎందుకు భర్తీ చేయట్లేదు అనేటువంటిది ఒక పార్టు. ఇక 2014 నుంచి తీసుకున్నట్లయితే మనం ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకనా,
తమిళనాడు అనేటువంటిది పక్కన పెట్టినట్లయితే ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానం మారింది. ఇది మనం రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కానీ వాళ్ళ నాయకులు కానీ అంగీకరించకపోయినా కూడా మామూలు మన సమాజంలో మనం అంగీకరించాల్సినటువంటి విషయం ఏంటంటే వాళ్ళ ప్రయారిటీస్ మారిపోయాయి. ఆ ప్రయారిటీస్ మారిపోయినటువంటి సమయంలో మనం చూస్తున్నటువంటి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు చూసినట్లయితే అభివృద్ధి సంక్షేమం మాకు 2 కళ్ళని బయటికి చెప్పుకున్నప్పటికీ కూడా సంక్షేమాన్ని పక్కన పెట్టి కూడా అభివృద్ధిని పక్కన పెట్టి కూడా సంక్షేమం వైపు 2 కళ్ళతోనే ఈ సంక్షేమం వైపు చూస్తున్నటువంటి ప్రభుత్వాలు మనకు కనపడుతున్నాయి. అనేక రకాలైనటువంటి ఉచిత పథకాలని తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఎజెండాలో చేర్చి ఆ ఉచిత పథకాలకు సంబంధించినటువంటి ఏవైతే అమలు చేయడానికి కావాల్సినటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. అంటే ఈ రోజు ఎక్కడ స్టార్ట్ అయింది అంటే అసలు ఇప్పుడు ఈ రోజు ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? శాసన మండలిలో మనం నిరుద్యోగ భృతి అంటే అది జనసేన, బీజేపీ, ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ లేదనుకోండి, లేకపోయినప్పటికీ కూడా మనం కూటమి ప్రభుత్వం కొద్దిసేపు ఈ కూటమి ప్రభుత్వం 3,000 రూపాయలు మేము నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి ఎన్నికల ప్రణాళికలో చేర్చింది. కానీ రకరకాల కారణాలంటే ఇందాక నేను చెప్పినటువంటి కారణాల వల్ల ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత క్రమం మారటం వల్ల ఇవాళ ఈరోజు మేము మన నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇచ్చేటువంటి పొజిషన్లో లేము. కానీ మేము ప్యారల్ గా ఏం చేస్తున్నాము, నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక క్యాలెండర్ రిలీజ్ చేశాము. సుమారుగా 10,000 రూపాయలు 10,000 మంది గవర్నమెంట్ జాబ్స్ మేము భర్తీ చేస్తున్నాము. అలాగే ఒక 16,000 మందితోనే డిఎస్సిని మేము చేస్తున్నాము అనేటువంటి దగ్గరికి వెళ్ళింది. వీటిని మనం ఏ కోణంతో చూడాలి అంటే, మనం అంతకుముందు ప్రభుత్వం 2019-24 మధ్యలో డిఎస్సి వేయలేదు కదా, కనీసం వీళ్ళు వేస్తున్నారు కదా అని మనం ఈ ప్రభుత్వం వైపు మనం ఈ వైపు నుంచి ఆలోచించి మాట్లాడాలా? అంటే అసలు లేని దానికంటే ఎంతో అంత కొసరైన మంచిది కదా అనేటువంటి ఆలోచన చేయాలా? లేకపోతే అసలు ఈ సంక్షేమ పథకాల మీద వీళ్ళు ఇబ్బడిగా డబ్బులన్నీ పెట్టుకుంటూ అసలు చేయాల్సినటువంటి పని చేయకుండా పోతున్నారు అనేటువంటి బాధపడాలా అనేటువంటి ఒక త్రిశంకు స్వర్గంలో మన పౌర సమాజం ఉంది. దేనికంటే ఇప్పుడు మనం అన్ని రంగాలుగా చూసినట్లయితే ఇప్పుడు ఇది కేవలం నిరుద్యోగ సమస్యకు మాత్రమే పరిమితం కాలేదు, ఉద్యోగ అవకాశాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది మనం ఇట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, లేకపోతే ఏదైతే తమ స్థాయికి మించి సంక్షేమ పథకాల మీద దృష్టి పెడుతున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళ ఆలోచన విధానం మారితే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత కానీ మనం ఒక స్థిరమైనటువంటి ఆర్థిక వనరులను మనంతట మనం చేకూర్చుకోగలిగినటువంటి స్థితిలోకి వెళ్తాం. ఇంకొక చిన్న విషయం మనం చెప్పి నేను మీకు క్లోజ్ చేస్తాను. ఇవాళ మనకు అసలు మామూలుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఎన్ని లక్షల మంది అయితే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి మనం జీతాలు ఇన్ టైంకి ఇవ్వగలుగుతున్నామా? జీతాలు ఒకటే కాదు, జీతాలతో పాటు వాళ్ళ పిఎఫ్ మనం సకాలంలో కడుతున్నామా? గ్రాట్యుటీలు చెల్లిస్తున్నామా? వాళ్ళ మెడిక్లెయిమ్ బిల్లు ఇన్ టైంకి చెల్లిస్తున్నామా? తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్ మనం ఇన్ టైంకి ఇస్తున్నామా? ఇవ్వలేకపోవడం వల్ల ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? ఇమ్మీడియట్ గా సెటిల్మెంట్ చేయలేకుండా ప్రభుత్వ రిటైర్మెంట్ ఏజ్ ని 58 నుంచి 59, 60, 61, 62కి అంటే వాళ్ళ ఆ తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం, అంటే సర్లే ఇవాళ కాదు కదా, ఇంకో 2 సంవత్సరాల తర్వాత, ఇంకో 3 సంవత్సరాల తర్వాత, ఇంకో 4 సంవత్సరాల తర్వాత ఈ రిటైర్మెంట్స్ వస్తాయి కదా అనే ఉద్దేశంతో దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు. అంటే అనేక రకాలైనటువంటి కారణాలను తీసుకొచ్చి మనం ఇక్కడ ఒక చోట నిరుద్యోగ అవకాశం దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే ఇదంతా ఒక అయోమయం, గందరగోళంగానే కనిపిస్తుంది మనం. రైట్ అండి, రైట్. దాంతో పాటుగా ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో కొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావించారు. వాటి గురించి కూడా మీరు ఒకసారి చెప్తే బాగుంటుంది అనుకుంటే, ఎందుకంటే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని ఆధారాలతో సహా నిరూపిస్తాను, సిబిఐ ఎంక్వైరీకి కూడా కావాలంటే మీరు వెళ్ళొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి సవాలు వేశారు. మరి దానికి టీడీపీ ఎంతవరకు ముందుకెళ్ళొచ్చు అంటారు? డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని జగన్మోహన్ రెడ్డి చెప్తుందని శాంటిటీ ఎంతవరకు ఉందంటారు మీరు? ఇక్కడ 2 విషయాలు చూడాలండి. మొన్న మనం జూలై 15-16 తారీఖు నుంచి ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ వద్ద జంజీ ఉద్యమం చూసాం. అది కూడా ఈ సంబంధించినటువంటి పరీక్షలు అక్రమాలు దానికి సంబంధించినటువంటి విషయం. దాని తర్వాత ఫాలోడ్ బై జార్ఖండ్ చూసాం. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం. దీన్ని మనం 2 రకాలుగా చూడాలి, 2 పార్ట్ల వైపు. నాణ్యానికి 2 వైపు, ఒకవైపు బొమ్మ, ఒకవైపు బొరుసు ఎలా ఉంటుందో నిజంగానే డిఎస్సిలో అక్రమాలు జరిగి అర్హత కలిగినటువంటి వాళ్ళకు అవకాశాలు రాకుండా అనర్హత ఉన్నటువంటి వాళ్ళకు అవకాశాలు వస్తే మనం ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. మన దగ్గర ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలను ప్రభుత్వం ముందు పెట్టాలి. ప్రభుత్వం కాకపోతే మనం కోర్టు దగ్గరికి వెళ్ళాలి.
కోర్టుల దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సినటువంటి సిబిఐ ఎంక్వైరీ చేయించుకుని దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షానికి ఉంది. ప్రతిపక్షం చేసినటువంటి డిమాండ్ను తీర్చాల్సినటువంటి బాధ్యత అటు మన ప్రభుత్వానికి కానీ లేకపోతే ఇటు కోర్టులకు కానీ న్యాయ వ్యవస్థ కానీ ఉంటుంది. రైట్ అండి, రైట్ సార్.